వేముల సాంబయ్య గౌడ్, నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి నుంచి ఎవరైతే మంత్రిగా, కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ కావాలి, ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలని నరేంద్ర మోడీ గారిని, అప్పటి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మినిస్టర్లని, వారి ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చి పదే పదే అభివృద్ధి చేస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఐరన్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఎయిర్పోర్ట్ ఇస్తాం, ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలను నయవంచన చేసే విధంగా ఎలాంటి ప్రయోజనాలతో కూడినటువంటి బడ్జెట్ను కూడా తెలంగాణ ప్రాంతానికి కేటాయించకపోవడం అనేది దురదృష్టకరం. మరి ఈరోజు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ మరి ఏ రకమైనటువంటి భావంతో వారు ఈరోజు ఉన్నారు ఈ రాష్ట్రం పట్ల? మరి కేవలం నరేంద్ర మోడీ గారికి ఊడిగం చేయడానికే, బీజేపీ పార్టీకి బానిసలుగా ఉండడానికే ఉన్నారా? లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధికి పాటుపడడానికి వారు ఈరోజు రాజకీయం చేయడం కానీ, లేకపోతే కేంద్ర మంత్రులు కానీ కొనసాగుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారిని వారు కాపాడుకోవడం కోసం బడ్జెట్ ఏర్పాటు చేసిలే తప్ప అన్ని ప్రాంతాలు ఏదైతే వెనుకబడ్డ ప్రాంతాలనో వాటిని అభివృద్ధి చేసే పట్ల కానీ, ఈరోజు తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ అమరుల ఆశయాల పట్ల కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా బీజేపీ నాయకత్వం ఈరోజు వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలు వేరైనా వారు తెలంగాణకు వచ్చిన సందర్భంలో కానీ, వీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కానీ ఎంతో గౌరవంగా ప్రధాని గారిని ఒక పెద్దన్న స్థాయిలో గౌరవించి వారిని స్వాగతించి వారి దగ్గరికి వెళ్ళి కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో వినతి పత్రాలను అందజేయడం జరిగింది. మరి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేని ఈ కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా వారికి ఏమాత్రం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల కానీ, తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైతే బీజేపీ నాయకత్వం ఉందో తక్షణమే వారి నాయకత్వం పైన ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎంతో కొంత 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచాం కదా, ఇక్కడ నుండి గ్రామీణ స్థాయిలో కూడా గెలిచి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పడేసుకొని వారి యొక్క పగటికల ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులతోనే అంతం కాబోతున్నారన్న విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంతో తెలివిగా రాజకీయాలకు అవకాశం ఇచ్చే ప్రజలు. మరి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐరన్ ఫ్యాక్టరీ కానీ, బయారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, లేకపోతే పాలమూరు ప్రాజెక్ట్ కానీ, ఏదైతే వరంగల్ మామ్నూర్ది కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ, ఇలాంటివేవి కూడా వేటి మీద కూడా ఎంతో కొంత ఉడతభక్తిగానైనా వాటిని ప్రపోజల్ చేసే విధంగా కూడా చేయకపోవడం ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క దురదృష్టం. ఈ దేశంలో ఈ బీజేపీ నియంత పాలన కేవలం అక్షంతలు పంచుకోలే అని చెప్పిళ్ళు రామభక్తి పేరుతో తప్ప, మరి బడ్జెట్లో 10 రూపాయలు ఇస్తున్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని చెప్పలేదు. మరి వాళ్ళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఈరోజు పార్లమెంటు సభ్యులు కానీ, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కానీ తల ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, తప్పకుండా ఈ కేంద్ర మంత్రులు పోయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర, నరేంద్ర మోడీ గారి దగ్గర మోకరిల్లైనా సరే మన ప్రాంతం నుంచి ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
వాటిపైన తక్షణమే నిధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి, ఈ బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.